పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం లాస్ట్ ఎపిసోడ్లో 2023లో పిఎంసి యొక్క అభివృద్ధి గురించి తెలుసుకున్నాం. మరి 2024లో జూలై దాకా మరి ఏం జరిగింది, మరి ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు. ఆయనతో అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మనం 2024లో ఉన్నాం, జూలై మంత్లో ఉన్నాం. సో జూలై మంత్ దాకా, అంటే జనవరి నుంచి జూలై దాకా మరి ఎలాంటి అభివృద్ధి మరి పిఎంసిలో చొరవ తీసుకుంది, మరి ఎలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ఎలాంటి పథకాలని మీరు ప్రవేశపెట్టారు అన్న అంశంపైన చెప్తారా? మన ఓన్ శాటిలైట్ లైసెన్స్ వచ్చింది ఎస్ 2024లో. వావ్, ఇది బిగ్గెస్ట్ సక్సెస్ ఇది. తర్వాత మన ఓన్ శాటిలైట్ లైసెన్స్ వచ్చిన తర్వాత అసలు పిఎంసి ఎనర్జీ అనేది మారిపోయింది. ఎస్, దీని శాటిలైట్ సెలబ్రేషన్స్ కూడా మనం కన్హాలో జరుపుకున్నాం. కన్హా శాటిలైట్ సెలబ్రేషన్స్ ఆ యొక్క లాంచ్కి వేదిక అయింది. ఎస్, అండ్ దాజీ చేతుల మీదుగా మనం దాన్ని ప్రారంభించుకోవడం. ఎస్, ఇది ఒక హిస్టరీ, ఒక చరిత్ర. ఇది చరిత్రలో ఒక మైల్ స్టోన్ ఇది. ఎస్, ఆ యొక్క కన్హా ప్రోగ్రామ్ ఎంత అద్భుతమో అది చెప్పనాలవి కాదు. ఎస్, ముఖ్యంగా షేర్ హోల్డర్స్ అందరికీ ఒక ప్లేస్కి వాళ్ళని ఇన్వైట్ చేసి అసలు ఎంటైర్ పిఎంసి యొక్క డెవలప్మెంట్స్ అన్నీ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి హృదయపూర్వకమైన ఆతిథ్యం ఇవ్వాలని దాదాపు 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం. కానీ ఈ 2-3 సంవత్సరాలలో ఎన్నో రకాల షాకింగ్ న్యూస్లు, ఎన్నో రకాల మనం ఆ ఒడిదొడుకులకు ఇంటర్నల్గా ఎస్ రకరకాల కారణాలతో పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. బట్ 2024 అద్భుతంగా మన షేర్ హోల్డర్స్ అందరినీ చక్కగా గౌరవించుకున్నాం, చక్కగా ఆదరించుకున్నాం. ఎంతో అద్భుతంగా మన ప్రేమను వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసాం. దాన్ని మన యాక్షన్ రూపంలో చూపించాం వాళ్ళకి. ఎస్, పిఎంసి అనేటువంటి హ్యూజ్ సక్సెస్ని ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మనం ప్రజెంట్ చేసాం. వచ్చిన ప్రతి ఒక్కళ్ళని మనం ఎంత అద్భుతంగా చూసుకోగలం అంత అద్భుతంగా చూసుకున్నాం. ఎస్, అండ్ మన గ్రాటిట్యూడ్ని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి 2024 వేదిక అయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. దాన్ని ఒక అచీవ్మెంట్ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక చిన్న సహాయం మనం పొందితే ఒక వ్యక్తి నుంచి ఆ వ్యక్తికి మనం థ్యాంక్స్ చెప్తాం. అట్లాంటిది ఈరోజు ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కారణమైనటువంటి మాస్టర్స్ని వాళ్ళని మనం ఆహ్వానించుకోవడం, వాళ్ళకి మనం ఆతిథ్యం ఇవ్వడం, వాళ్ళ యొక్క థింగ్స్ అన్నింటినీ అక్కడ మనం చూసుకోవడం, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నింటినీ మనం చూసుకోవడం, వాళ్ళకి పిఎంసి యొక్క వాళ్ళు ఏదైతే వాళ్ళ కంప్లీట్ బాధ్యతగా భావించి వాళ్ళు ఏదైతే సపోర్ట్ చేశారో ఆ సపోర్ట్కి ఈరోజు ఏం జరిగింది అన్నది మనం ప్రజెంట్ చేసి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం, అండ్ ఫైనల్గా మన గ్రాటిట్యూడ్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం. ఎస్, ఇది అల్టిమేట్ అనిపించింది 2024లో. దీని తర్వాత పిఎంసి అన్నది పూర్తిగా దాని ఎనర్జీని మార్చేసుకుంది. పూర్తిగా దాని మీద ఉన్న కంప్లీట్ అప్పటి వరకు అరాకొరా ఉన్న థింగ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి దెబ్బకు. ఎస్, ఇప్పుడు పిఎంసి ఎనర్జీ వేరు. ప్యూర్ పత్రిసారి ఎనర్జీస్ని కంప్లీట్గా ప్రతిబింబిస్తోంది. ఏదైనా పట్టుకుంటే అది ఫటాఫట్ చేసేస్తున్నాం అంతే. మనం దాని పెద్ద టైం ఏం తీసుకోవట్లేదు. తర్వాత మనం రీసెంట్గా ఆర్మూర్ చేసుకున్నాం. ఎస్, జస్ట్ ఒక 10-15 రోజుల కిందట అనుకున్నాము, చేసేసాం అంతే. ఆర్మూర్ని అయిపోయింది. అది అద్భుతంగా చేసుకున్నాం. అండ్ ఈ సంవత్సరంలో తిరగడం మొదలుపెట్టాం. మామూలుగా తిరగడం అన్నది మొదలుపెట్టాం. సో సార్ ఏం చేసేవారు, బై డిఫాల్ట్ తెలియకుండా చేసేస్తున్నాం మనం. అంటే ఆయన ఒక రోల్ మోడల్గా ఏం చేయాలో ఎలా చేయాలో చేసి చూపించేసి వెళ్ళిపోయారు ఆయన. సో ఇప్పుడు ఆ వర్క్స్ అన్నీ మనం బై డిఫాల్ట్ మనం చేస్తున్నాం. అవన్నీ జరుగుతున్నాయి. అదే ఈ 2024లోనే మరి పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ని ఇక్కడ
మీరు లాంచ్ చేయడం జరిగింది కదా, అంటే జూమ్ సెషన్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం అందరికీ కూడా ఎంతో దూరంలో ఉన్న మాస్టర్స్ని కూడా వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి పిఎంసి డిజిటల్ మాధ్యమం ద్వారా మనం అందరికీ కనెక్ట్ అవుతున్నాం అనేసి అంటారా? అలాగే అవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్ మనం పిఎంసి డిజిటల్ యూట్యూబ్లో మనం టెలికాస్ట్ చేస్తున్నాం. మరి దీని గురించి కొంచెం వివరించి చెప్తారా? ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం మన ధ్యాస ఎప్పుడు వరల్డ్. ఎస్, ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం రీచ్ అవ్వాలంటే ఇప్పుడు ఇండియాలో ఉంటే ఎక్కడున్నా మనం కెమెరా పంపించడమో లేకపోతే వాళ్ళు మన స్టూడియోకి రావడం హైదరాబాద్కి ఏదో ఒక రకంగా ఆ ప్రోగ్రామ్స్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఎస్, బట్ ఆ పాసిబిలిటీ ఆల్ ఓవర్ ద వరల్డ్ లేదు కదా. సో అందుకే మనం జూమ్ ప్లాట్ఫామ్ని వేదికగా తీసుకొని పిఎంసి డిజిటల్ని స్టార్ట్ చేసాం. సో అనిత మేడం ఇస్ ద హెడ్ ఆ ఛానల్కి, ఆవిడ హెచ్ఓడి. సో అద్భుతంగా నడిపిస్తుంది ఆవిడ. అండ్ మనం అదొక పాశుపతాస్త్రం మనకు, మన పిఎంసి నుంచి ఒక మూమెంట్ స్టార్ట్ అయింది దాని నుంచి. అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ డిజిటల్గా విస్తరించాం ఫస్ట్, దెన్ ఇప్పుడు ఫిజికల్గా విస్తరించబోతున్నాం. అండ్ ఇప్పుడు అమెరికాలో మనం ఒక పిఎంసి ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ 2024లో ఇంకా ముఖ్యమైన ఘట్టాలు ఇంకేమేమి జరిగాయో అనే విషయంగా విపులీకరించి చెప్తారా? ఈ 2024లో ప్రతి వ్యక్తిలో ఇండివిజువల్గా చేంజెస్ చాలా జరుగుతున్నాయి. నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నా లోపల కూడా ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఈ జ్ఞానం చెప్పడానికి వాటెవర్ అంటే ఏదో ఒక కారణం చేత నేను ఆ ప్రోగ్రామ్స్ చేయలేకపోయాం. బట్ 2024లో మేనిఫెస్ట్ చేసేసాం అంతే. అండ్ రోజుకు 10 ఇంటర్వ్యూలు, 8 ఇంటర్వ్యూలు, ఈరోజు 9 ఇంటర్వ్యూ, ఇది 9వ ఇంటర్వ్యూ ఇప్పుడు మనం చేస్తున్నది. టైం ఎంత అవుతుంది? 10గా వస్తుంది. అంటే ఒక రోజుకు ఒక మనిషి ఒక ఇంటర్వ్యూ చేస్తాడు, లేదా 2 ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఒక రోజుకు 10 చేస్తున్నాం మనం. అంటే ఈ నాలెడ్జ్ని నేను ఎప్పుడు చెప్పలేదు, నేను కంప్లీట్ ఎస్సెన్స్ని చెప్పలేదు. ఈ నాలెడ్జ్ని విస్తారంగా మనం ఇప్పుడు చెప్తున్నాం. 2024 దీనికి వేదిక అయింది. అండ్ మినిమం 1000 ఎపిసోడ్స్ చేస్తాం మనం, మినిమం అవి 1000 ఎపిసోడ్స్. నాకు అర్థమైంది ఎక్కడ అంటే, ఇంత జ్ఞానం పెట్టుకొని ఈ జ్ఞానాన్ని చెప్పకుండా ఇన్నాళ్ళు ఉండడం అన్నది ఇదొక, అంటే మన లైఫ్లో కొన్ని థింగ్స్ ఉంటాయి, అన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయి. అన్నీ ఒకటి జరిగినప్పుడు ఇంకొక దాని చర్య ప్రతిచర్య ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది మనం పంచిపెట్టినప్పుడు మనకు కావాల్సింది అందుతూ ఉంటుంది, మనం ఎదుగుతూ ఉంటాం. నేను ఈ పంచడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశానో తెలియకుండా నేను ఎంత పెంచబడుతున్నానో చెప్పనలేదు కాదు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 months 3 monthsలో నా లైఫ్లో ఎన్నో మార్పుల్ని చూస్తున్నాను నేను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న కళ ఈ 2024లో మేనిఫెస్ట్ అయింది. ఏ జ్ఞానం అయితే కలిగి ఉన్నాం ఆ జ్ఞానం అంతా హాయిగా చెప్తున్నాం. చెప్పడం అన్నది ఇంపార్టెంట్. తెలిసిన వ్యక్తి అనుభవంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, తెలుసుకున్న జ్ఞానాన్ని తెలియజేయడం అన్నది తన ధర్మం. ఆ ధర్మము ఈ 2024లో జరుగుతోంది, చెప్తున్నా. అండ్ పిఎంసికి ఒక అద్భుతమైనటువంటి సపోర్ట్ని ఎంతోమంది నుంచి ఈ 2024లో చూస్తున్నా, కొత్త వాళ్ళ నుంచి అది కూడా. అండ్ తిరుగుతుంటే అర్థమవుతుంది అసలు పిఎంసి అన్నది ఎంత అద్భుతంగా ఉపయోగపడింది ఎంతోమందికి. వాళ్ళ అనుభవాలు వింటుంటే అసలు ఊహకు అందనంత ఇదిగా ఉన్నాయి, అంత అద్భుతమైనటువంటి అనుభవాలు. సో సచ్ ఏ బ్యూటిఫుల్ డెవలప్మెంట్ ఇది 2024 అన్నది. ముఖ్యంగా పిఎంసి డిజిటల్ దాని మీద జస్ట్ అనుకున్నా అట్లా స్టార్ట్ చేసేసినాం అంతే. అంటే ఈ సంవత్సరం నేను చూసిన పనులు మనం చేస్తే పనులు అవుతాయి, అంటే శ్రమ చేస్తే పని అవుతుంది. అది ఒక థియరీ. శ్రమ కొంత చేస్తే ఆ కొంత కంటే ఇంకా ఎక్కువ వర్క్ అవుతుంది, అది ఒక థియరీ. అసలు ఏం చేయకపోయినా పని అవుతుంది, దీన్ని నో వర్క్ స్టేట్ అంటారు. కానీ పని అవుతూ ఉంటుంది. ఎఫర్ట్లెస్గా అవుతున్నాయి పనులన్నీ, ఏ ఎఫర్ట్స్ పెట్టట్లేదు, బట్ పనులు అవుతున్నాయి. జస్ట్ ఆలోచన వస్తే పని అయిపోతుంది. అది అది ఈ సంవత్సరంలో నేను చూస్తున్నా. పిఎంసి డిజిటల్ దానికి కారణం.
కన్హా ఆశ్రమంలో జరిగినటువంటి ప్రోగ్రాం దానికి కారణం. ఎస్. అలాగే ఇదే ఏడాదిలో డివిఎం గ్లోబల్ ట్రస్ట్ని కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. దాని గురించి వివరాలు వివరించి చెప్పండి. కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న కళ మేనిఫెస్ట్ అయిపోయింది అంతే. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను, దాదాపు నాకు పత్రి సార్ చెప్పింది 2006, 2007, 2008, 2006, 2007, 2008 ఆ ప్రాంతంలో చెప్పారు సారు. నాయన నువ్వు ధ్యాన విద్యార్థి అనేటువంటిది స్టార్ట్ చేయని. నేను ఎందుకు నాకు ఆ టైంలో నాకు ఏ కారణం చేతనో నేను దాన్ని పట్టించుకోలేదు. సార్ చాలా పర్సనల్గా పిలుచుకొని చెప్పాడు, స్టార్ట్ చేయి, చాలా ఇంపార్టెంట్ అని. చేయలేదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత రియలైజ్ అయ్యాను. బట్ అనేక కారణాలతో అనేక వర్క్స్లో నేను బిజీ అయిపోయాను. ఫైనల్గా ధ్యాన విద్యార్థి అన్న బుక్ రాయడం జరిగింది. బుక్ రాసిన తర్వాత ధ్యాన విద్యార్థి యజ్ఞం చేశాం. ఎస్. ఇంకా దాంట్లో కంటిన్యూ అవుతున్నా అనుకున్నా, మళ్ళీ వెంటనే పాజ్ వచ్చి పడింది, బ్రేక్. పిఎంసీలో జాయిన్ అయిపోయాను. ఎస్. అంటే దాదాపు 2008, 2009 అంటే ఇది 2024, 10 సంవత్సరాల పైన. ఎస్. 13 సంవత్సరాలు, మొత్తానికి 13, 14 సంవత్సరాల తర్వాత ఇలా డివిఎం గ్లోబల్, ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అనేది మనం స్టార్ట్ చేసుకున్నాం. అది కూడా అంతే. ఎస్. జస్ట్ విజయవాడలో ఏదో మాట్లాడుతున్నాం, జక్కా రాఘవరావు సార్ నేను మాట్లాడుతున్నాం. జక్కా రాఘవరావు సార్ అన్నారు, మన కనిగిరిలో రవీంద్ర స్కూల్ బాగుంటుందబ్బా, మన పత్రి సార్ భావాలతో పెట్టాడు ఆ స్కూలు. సరే అయితే మన ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ మనం స్టార్ట్ చేయాలి కదా, అక్కడ స్టార్ట్ చేద్దాం అన్నాం. ఆ బాగుందబ్బాయి ఆలోచన అనగానే జస్ట్ ఫోన్ చేసిన, రవీంద్ర ఇట్లా అనుకుంటున్నాం అని. ఓ గ్రేట్ స్వామీజీ, వెల్కమ్ అని చెప్పాడు. అంతే. 3వ తేదీ వస్తున్నా అని చెప్పాం, పోయాం, స్టార్ట్ చేసుకున్నాం, వచ్చేసినాం. ఓకే. అసలు అది అది జస్ట్ ఆర్మూర్ అయిపోయింది, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాం కదా. అవునవును, కరెక్టే. ఆర్మూర్ది అంతే. ఎస్. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ అనేది 10-13 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డ్రీమ్. అది ఒక డ్రీమ్ ప్రాజెక్టు. ఎస్. ఒకానొక స్టూడెంట్, ఆ స్టూడెంట్ ధ్యానం నేర్చుకొని వాడి జీవితంలో వాడు ఎదిగి జ్ఞానాన్ని నేర్చుకొని ఆ గురువు దగ్గర అనేక పనులు చేసి సేవ చేసి ఎస్. ఆ గురువు దగ్గర నుంచి ఒక పిఎంసికి డైరెక్టర్ అయ్యి ఆ డైరెక్టర్ నుంచి ఏ విద్యార్థి దశ నుంచి ఆ విద్యార్థి ఎదిగాడో, ఎస్, ఆ గురువు చెప్పినటువంటి ధ్యాన విద్యార్థి అన్నటువంటి ప్రాజెక్టును దాన్ని పట్టుకొని దాన్ని జర్నీ చేశాడో, ఈరోజు అదే ధ్యాన విద్యార్థి ప్రాజెక్టును గ్లోబల్ లెవెల్లో స్థాపించి దానికి చైర్మన్ అయిపోయినాడు. ఎస్. ఇదంతా ఒక జీవితకాలంలో, ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక 38 సంవత్సరాల వయస్సు లోపల, ఆ స్పాన్ లోపల ఆల్రెడీ జరిగిపోయినటువంటి విషయం ఇది. ఎస్. ఒక పుస్తకాన్ని రాసి దాన్ని కొన్ని వేల కాపీలు ప్రింట్ చేసి ఈరోజు గ్లోబల్ లెవెల్లో ప్రపంచవ్యాప్తంగా స్టూడెంట్స్కు మెడిటేషన్ టీచ్ చేయడం అనేటువంటి ఒక వ్యవస్థకు మనం రూపాన్నిచ్చి, ఎస్, సో దాన్ని అద్భుతంగా మనం లాంచ్ చేసుకొని దానికి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి, ఎస్, ఓకే, ఆ ట్రస్ట్కు చైర్మన్గా, ఈ మూమెంట్కు చైర్మన్గా అవ్వడం అన్నది అది చిన్న విషయం కాదు. అంత ఎఫర్ట్లెస్గానే అయిపోయింది, ఎక్కడ ఏ ప్రయత్నమూ లేదు. అసలు అది స్టార్ట్ చేసుకోకముందే దాని సబ్స్క్రైబర్స్ 1,60,000, 1,70,000. ఎస్. ఇప్పుడు 1,80,000 ఉన్నారు సబ్స్క్రైబర్స్. తొందరలోనే 2 లక్షలు కూడా రీచ్ అయిపోతుందని చెప్పారు. చెప్తున్నాను కదా, ఎఫర్ట్లెస్గా అయిపోతున్నాయి అంతే, ఆలోచిస్తే అయిపోతున్నాయి అంతే. ఒకప్పుడు పనులు చేస్తే అయ్యేవి, లేదా చెప్తే అయ్యేవి. ఇప్పుడు ఆలోచిస్తే అవుతున్నాయి. దట్ ఈస్ ద పవర్. అది చూస్తున్నాం. ఇది ఈ సంవత్సరం అన్ని విషయాల్లోకి వచ్చేస్తుంది. అది నాకు అర్థమైన విషయం ఏంటంటే, మన దగ్గర ఎంత సాధన ఉంటే, మన దగ్గర ఎంత ఎరుక ఉంటే, మన దగ్గర ఎంత జ్ఞానం ఉంటే, మనతో ఉన్న అన్నీ కూడా అంతే స్మూత్ అయిపోతాయి. ఎస్. మన చుట్టూ ఇప్పుడు స్మూత్నెస్ లేదు అంటే అర్థం ఏంటంటే, దీంట్లో ఏదో లోపించిందని అర్థం.
ఇవి ఉన్నప్పుడు స్మూత్ అవుతాయి. ఎస్. ఇప్పుడు అన్నీ స్మూత్ అయిపోయినాయి నా విషయంలో. అది ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను ప్రస్తుతం. ఎస్. ఇప్పటిదాకా మరి పిఎంసి 6 years కంప్లీట్ చేసుకుని 7th yearలో రన్నింగ్లో ఉంది. సో ఈ 6 yearsలో మరి ఎలాంటి అనుభవాలు మీకు ఎదురయ్యాయి, మరి ఎలాంటి ఆ ఒక లెవెల్స్ని పిఎంసి రీచ్ అయిందంటే మీరు ఏమని చెప్తారు? ఒక స్త్రీ పురుషుడు సంగమించినప్పుడు స్త్రీ గర్భం దాల్చడం సహజం. ఎస్. గర్భధారణ జరిగిన తర్వాత డెలివరీ అవ్వడం సహజం. ఆ డెలివరీ అయిన తర్వాత పిల్లాడు పుట్టడము సహజం. ఆ పుట్టిన పిల్లాడు పాకడం సహజం, నిలబడము సహజం, నడవడము సహజం, పరిగెత్తడము సహజం. ఎస్. ఆ పిల్లవాడు సంవత్సరానికి గ్రో అవ్వడము సహజం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ ప్రాసెస్లో ఎన్నో ఎదుర్కొంటుంటాం. అట్లానే పిఎంసి అనేది పుట్టింది. ఎస్. ఎవరు పుట్టించారు? పత్రి సార్ పుట్టించారు. ఇది పుట్టింది, చక్కగా పెరుగుతోంది. ఈ పెరగడంలో ఎన్నో రకాల లెసన్స్, ఎవరికి ఏ లెసన్స్ అవసరమో, ఎవరి గ్రోత్కు ఏ లెసన్స్ కావాలో ఆ లెసన్స్, ఎవరికి ఏ లెసన్స్ అవసరమో ఆ లెసన్స్ వస్తున్నాయి. ఎస్. ఇది పత్రి సార్ యొక్క అద్భుత సృష్టి. ఇది సార్ చేసినటువంటి ఒక అద్భుతం పత్రి సార్. ఎస్. నిజానికి ఇది ఎలా జరిగిందో మనం కనుక ఈ భూమి మీద ఏ వ్యక్తి చెప్పినా ఎవడు నమ్మడు. ఫస్ట్ చేతిలో చిల్లి గవ్వ లేకుండా, ఒక్క రూపాయి కూడా లేకుండా స్టార్ట్ చేసి 6 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసి ఇప్పుడు 7th yearలో మనం జర్నీ చేస్తున్నామంటే ఎవడు ఒక్కడు నమ్మడు ఈ భూమి మీద. వాస్తవం అది. ఎస్. చేతిలో చిల్లి గవ్వ లేకోకుండా స్టార్ట్ చేసిన ఛానల్ ఇది. ఈరోజు 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలో ఉన్నాం. ఎస్. చిన్న విషయం కాదు ఇది. ఈ ప్రపంచంలో ఎవరు నమ్మరు కూడా చెప్తే. మనం అబద్ధాలు చెప్తున్నాం అనుకుంటారు, లేదా నువ్వు నేను పిచ్చోవడం, మెంటల్ పట్టింది వీళ్ళకు, మాట్లాడుకుంటున్నాం అనుకుంటారు. సో పత్రి సార్ యొక్క విశ్వరూప సందర్శనం పిఎంసి అయిపోయింది ఇప్పుడు. ఎస్. ఆయన యొక్క విశ్వరూపం ఇది. సో దీనిలో ఒక మనల్ని మనం ఉన్నతీకరించుకోవడానికి, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక. ఎస్. పిఎంసి అన్నది ఒక గొప్ప ఆపర్చునిటీ ప్రతి ఒక్కళ్ళకి. అది తెలిసినా తెలియకపోయినా. ఇప్పుడు నాకు ఒకప్పుడు తెలియలేదు ఇంత డెప్త్, ఇప్పుడు తెలుస్తోంది. దెన్ రియలైజ్ అయ్యేటువంటి ఆ అనుభవం వచ్చినప్పుడు మిగతా వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. ఎస్. బట్ చేయడానికి ఎన్నో పనులు ఉండగా ఇక్కడికే మనం ఎందుకు వచ్చి పడ్డాం? ఓకే, ఇక్కడే ఎందుకు చేయాలా? అంటే ఏదో ఒక లైఫ్ పర్పస్ ఏదో ఉందంటారా? 100% ఉందంటారా? లేదు, ఉంది కాబట్టి వచ్చాం, చేస్తాం. ఎస్. పిఎంసిలో యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, వాటికి కనెక్ట్ అవ్వాలంటే అంటే బిఏఎం ద్వారా అలా కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే వేరే రకంగా, లేకపోతే జ్ఞానం ఇచ్చి కనెక్ట్ అవ్వచ్చు, అలా ఇలా ఈ 4-5 విధంగా కాకుండా ఏముంటాయి సార్ పిఎంసికి. ఇప్పుడు పిఎంసిలో పని చేయాలనుకుంటే వచ్చి పని చేయొచ్చు హాయిగా. ఎస్. ఎవరు అడ్డు చెప్పేటోళ్ళు లేరు. మనలో ఎవరిని సంప్రదించినా వచ్చి హాయిగా పని చేయమని చెప్తాం. ఎస్. ఓకే. 2, పిఎంసికి ఆర్థిక సపోర్ట్ కావాలి. ఆర్థికంగా ఎవరైనా సపోర్ట్ చేస్తాము అంటే బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అవ్వచ్చు, లేదా ఈసీఎస్ కట్టచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి తను జాబ్ చేసుకుంటుంటాడు, వెళ్ళి ధ్యాన ప్రచారం చేయలేడు. ధ్యాన ప్రచారం చేయాలి అని కోరిక ఉంటే పిఎంసి ధ్యాన ప్రచారమే కదా చేస్తుంది. ఆ పిఎంసికి డబ్బు సపోర్ట్ చేస్తే ఇంకా అద్భుతమైన ధ్యాన ప్రచారం చేస్తుంది. ఎస్. ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అవ్వండి, లేదా ఒక యాడ్ ఇవ్వండి, లేదా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ విధంగా వాళ్ళ జ్ఞానం ఉంటే ఇక్కడికి వచ్చి స్టూడియోలో వచ్చి వాళ్ళ జ్ఞానం ఇవ్వచ్చు. మీకు జ్ఞానం ఉంది, మోస్ట్ వెల్కమ్. ఎస్. మోస్ట్ వెల్కమ్. ఎవరికైనా. ఒకప్పుడు పత్రి సార్ జ్ఞానాన్ని మనం జస్ట్ ఛానల్ 4లో ఇవ్వడానికి 24 నిమిషాలు దాదాపు 25,000 ఖర్చు అయ్యేది. ఎస్. 24 నిమిషాల గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, 25,000 ఖర్చు అయ్యేది ఒకప్పుడు. అది 25,000 అంటే కనీసం ₹1,00,000తో సమానం ఇప్పుడు. అవును. మన మాస్టర్ల జ్ఞానం ఎంత ఉంది పిఎంసిలో ఎస్. తెలియదు చాలామందికి ఈ విషయాలు. పిఎంసికి ఎంతో డబ్బు అవసరం ఉంది, ఎంతో ఆర్థిక వ్యవస్థ అవసరం ఉంది ఇప్పుడు. ఈ సంవత్సరం పుంజుకుంటుంది. ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం అద్భుతంగా పుంజుకుంటుంది. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎరుకలోకి వస్తున్నారు. దీని యొక్క ఇంపార్టెన్స్ అందరికీ
ఇప్పుడు విశేషంగా అర్థమైంది. ఎస్. సో కాబట్టి ఎక్కడ నారాయణుడు ఉంటాడో అక్కడ లక్ష్మీమాత ఉంటుంది. ఇప్పుడు నారాయణుడు పిఎంసి అయిపోయింది, ఎస్. లక్ష్మీమాత రావాల్సిన సమయం ఇది Yes. వచ్చేస్తుంది. ఎస్. ఈ సంవత్సరం పంట పండుతుంది. ఈ సంవత్సరం నుంచి తిరుగుండదు పిఎంసికి. అద్భుతంగా దాని యొక్క జర్నీ స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ఇప్పుడు యుఎస్కి మనం అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం, యుఎస్లో పిఎంసిని స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ మెయిన్గా ఇంతవరకు అబ్రాడ్కి ఎప్పుడు మన కెమెరామ్యాన్లు వెళ్ళలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. నిన్ననే చెప్పాను, మన్యం వాళ్ళతో వీళ్ళతో ఎవరితో మాట్లాడలేదు. నాకు ఎందుకు అనిపించింది ఈ సంవత్సరం నుంచి మొత్తం అంతా అబ్రాడ్ తిరుగుతారు కెమెరామ్యాన్లు అంతా అని. అంటే గ్లోబ్ మొత్తం తిరిగే టైం స్టార్ట్ అయ్యింది అనేది నాకు అయిపోయింది. ఇంకొకటి నేను వెళ్తున్నానంటే ఎట్లుంటుంది, అక్కడ మొత్తం అంతా సర్వం సిద్ధం చేసేస్తాం ఇంకా. అవునవును, కరెక్ట్. ఓకే, పర్మనెంట్గా కెమెరామ్యాన్ అమెరికాలో పెట్టేస్తాం ఎవరో ఒకరు. సో ప్రతి దేశంలో మన టీం ఉంటుంది. ఇంకా ఇప్పుడు రాష్ట్రాలు కాదు, ఒకప్పుడు మనము తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆ రాష్ట్రాల్లో జిల్లాలు, లేకపోతే ఢిల్లీ, ఇట్లా మనం ఇండియా లెవెల్లో ఆలోచించే వాళ్ళం. మన థింకింగ్ ఇప్పుడు ఇండియా లెవెల్లో లేదు, మనది గ్లోబల్ లెవెల్లో ఉంది థింకింగ్. ఓకే, సో ఎన్నో డెవలప్మెంట్స్ 2024లో చెప్పాను కదా. ఒకటి వర్క్, 2 మీడియం వర్క్, 3 నో వర్క్. ఇప్పుడు జస్ట్ థాట్ అంతే, థాట్ చేస్తే అది మేనిఫెస్టో అయిపోతుంది అంతే. అంత పవర్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అది ఎంతో సాధనతో వస్తుంది అది. ఈ మధ్యకాలంలో సాధన పరాకాష్ఠలో ఉంది, విశేషమైనటువంటి సాధన చేస్తున్నాను. అండ్ నా మీద నేను ఎంతో వర్క్ చేస్తున్నాను, మెయిన్గా చాలా వర్క్ చేస్తున్నాను. ఓకే, బై డిఫాల్ట్ అవేర్నెస్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది. చూస్తున్నాను నేను ప్రతి విషయాన్ని చాలా డెప్త్గా చూడగలుగుతున్నాను ప్రస్తుతం. అలాగే మనకి ఇంకొక డివిజన్ ఉంది, పిరమిడ్ కాల్ సర్వీసెస్ అనేసి. సో ఈ పిసిఎస్ అన్నది ఈ పిఎంసికి మన మాస్టర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఏ విధంగా సహాయపడుతుందంటారు? ఏముంది, ఏం డౌట్లు ఉన్నా, ఏ ప్రోగ్రామ్స్, ఏ డీటెయిల్స్ కావాలన్నా పిరమిడ్ కాల్ సర్వీస్కి ఫోన్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అండ్ మెయిన్గా మనకు పిఎంసికి ఆర్థిక వ్యవస్థను మనం బలపరచాలి. అది బలపడితే మిగతా అన్ని బై డిఫాల్ట్గా అయిపోతాయి. సో పిరమిడ్ మాస్టర్లు ఎవరైనా సరే, ఏ రూపకంగానైనా సరే పిఎంసికి సహాయ సహకారాలు అందించవచ్చు. జ్ఞానాన్ని ఇస్తే యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి, ఆ జ్ఞానం ప్రపంచం అంతా వెళ్తుంది, అది ఒక సహాయం. 2 ఒక మాట సహాయం. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, అయ్యా ఎన్నో దాన ధర్మాలు చేస్తుంటారు, పిఎంసికి దానం చేయండి, జ్ఞానం ప్రపంచం అంతా వెళ్తుంది. ఇది 2వ సహాయం. 3వ సహాయం, మీరే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే ఏదో ఒక బ్రాండ్ అంబాసిడర్గా జాయిన్ అవ్వండి, లేకపోతే ఈసీఎస్కి జాయిన్ అవ్వండి, జ్ఞానదాత సుఖీభవ అనే ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వండి, లేదా ఒక ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి, లేదా ఒక యాడ్ ఇవ్వండి. సో ఆ రకంగా డబ్బు సహాయం అందిస్తే పిఎంసి ఇంకా అద్భుతంగా సేవలు అందిస్తుంది, ఇంకా అద్భుతంగా వర్క్ చేస్తుంది. యావత్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో పిఎంసిని తీసుకొస్తుంది. ఏమీ లేకుండా మీకు మొబైల్ ఉండి వేలుంటే కనుక మా ఈ యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి అనేసి అంటారా? అది కూడా ఇన్కమ్ సోర్సే. పిఎంసిని సబ్స్క్రైబ్ చేయడము, చేయించడము అన్నది అది కూడా మనందరి కనీస బాధ్యత. మనందరి కనీస బాధ్యత, చేయాలి, అందరూ చేయాలి. అలాగే మన ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. మనకి పిఎంసి తెలుగు ఉంది, డివిఎం గ్లోబల్ ఉంది, పిఎంసి హెల్త్ ఉంది. సో ఈ విధంగా మనం చాలా పిఎంసి హిందీ ఉంది, పిఎంసి తమిళ్ ఉంది, పిఎంసి కన్నడ ఉంది. ఇవన్నీ చేయాలి. ఇంగ్లీష్ ఉంది, పిఎంసి ఇంగ్లీష్ ఉంది. సో ఇవన్నీ అద్భుతంగా మాస్టర్స్ అందరూ ఈ విధంగా మనతో పాటు కనెక్ట్ అవ్వచ్చు. ఆనంద్ గారు, మరి ఎంతో అద్భుతంగా మరి ఈ 2024 జూలై దాకా మరి పిఎంసి ఎలాంటి అభివృద్ధిని మరి చేసుకుంది, అలాగే ఫ్యూచర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ రాకపోతున్నాయి, మరి పిఎంసితో కనెక్ట్ అవ్వాలంటే ఎలాంటి ఛానల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా విపులీకరించి చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.